అనగనగా టెంకటి అనే ఊర్లో పీసినారి సోముగాడు ఉండేవాడు. అతనికి డబ్బంటే పిచ్చి. అతనికి డబ్బంటే చాలా పిచ్చి. ప్రతిదాన్ని కాపాడుకుంటూ అతని జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అతని ఫ్యామిలీలో ఇద్దరు కొడుకు, కూతురు, అదేవిధంగా వాళ్ళ భార్య, పిల్లలతో చాలా సంతోషంగా గడిపేవాడు. అయితే భార్య జమిని, కూతురు గెమిని, కొడుకు రెమిని ఉండేవారు. వీళ్ళందరినీ చాలా ఆప్యాయంగా ప్రేమతో పెంచడం వల్ల బాధ్యత అంటే కొడుకుకి, కూతురికి తెలియకుండా పోయింది. అయితే ఒకరోజు ఏదో పని మీద సోముగాడు పట్టణానికి అని వెళ్తాడు. తండ్రి సోము ఎక్కడికో వెళ్ళిన విషయం కొడుకుకి తెలుస్తుంది. ఇంకంతటితో రెమిని వచ్చి, అమ్మా నాకు డబ్బులు కావాలి అని మొండిగా ప్రవర్తిస్తాడు. ఇంకేముంది, తల్లి నాయన తీసుకో అని అంటుంది. ఇంతటితో వాడు ఆలోచిస్తాడు ఎక్కడికైనా వెళ్దాం అని. ఇక ఆ డబ్బంతా తీసుకొని బెట్టింగ్లో పెడతాడు రెమిని. వద్దన్నా వినకుండా డబ్బంతా తీసుకెళ్ళాడు నా కొడుకు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ పదే పదే అలా బయటకు చూస్తూ ఉంది జమిని. అంతట్లోనే తన భర్త సోము వచ్చేశాడు. చూడండి, వచ్చిన సోము, ఏంది శ్రీమతి గారు ఏం ఆలోచిస్తున్నారు? అప్పటి నుంచి చూస్తున్నారు, మళ్ళీ ఆలోచనిస్తున్నావా? ఏమైంది నీకు అని అంటాడు. ఏం లేదండి అని అంటుంది మన జమిని. అంతట్లోనే, సరే వెళ్ళు, ఆ డబ్బు నేను ఇచ్చాను కదా నీకు, ఆ డబ్బు తీసుకొని రా, ఒకసారి ఆ డబ్బు లెక్క చూడాలి అని అంటాడు. అంతట్లోనే కొడుకు వస్తాడు. రాగానే రెమిని, నాన్న నీకు విషయం చెప్పాలి అని అంటాడు ఆతృతగా. ఏం లేదు, ఇప్పుడు విషయం చెప్పాల్సిన టైం కాదు అని చెప్పేసి అని అనగానే కొడుకు వెళ్ళిపోగానే వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంతటితో ఆ డబ్బంతా నేను నా కొడుకుకి ఇచ్చేసానండి, మన కొడుకు ఏమో చేశాడు డబ్బు అని అంటాడు. మళ్ళీ కొడుకు ఆ మాట విని మళ్ళీ వస్తాడు. నాన్న క్షమించండి నాన్న, నేను ఆ డబ్బుని ఒక దగ్గర బెట్టింగ్ చేశాను అని అంటాడు. డబ్బు వాల్యూ కానీ పని వాల్యూ కానీ ఇతనికి తెలియదు, పోరా అని కోపంగా అని అంటాడు. ఇంటోళ్ళందరినీ పిలిపిస్తాడు మన సోము. చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, డబ్బునంతా ఖర్చు పెట్టేశావు బెట్టింగ్లో, ఇప్పుడు ఎలా అని గట్టిగా ప్రశ్నిస్తాడు. నీకు దేని విలువ తెలియదు కదా, ఎప్పటికీ ఉద్యోగం చెయ్యా అని అంటావు, అదేవిధంగా ప్రతి బలాదూర్ తిరుగులు తిరుగుతావు, ఏం చేస్తావు ఇప్పుడు నాకు తెలియదు, ఆ డబ్బుని సంపాదించి తెచ్చే బాధ్యత నీదే అని గట్టిగా ప్రశ్నిస్తాడు తండ్రి. ఆఖరికి తన తప్పుని తెలుసుకొని రెమిని పశ్చాత్తాపడుతూ అందరికీ ఇలా అంటాడు. ఇంతటితో నేను మారిపోయాను, నన్ను నమ్మండి నాన్నగారు, నన్ను నమ్మండి అమ్మగారు అని అంటాడు. నా చెల్లి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి అందరికీ ఇలా అని వెళ్ళిపోతాడు పట్టణానికి వెళ్ళి ఉరుకుల పరుగుల ప్రయాణంలో ప్రయాణిస్తూ అక్కడ పనిచేస్తూ ఇలా రెస్టారెంట్లో అన్నిట్లో పనిచేస్తూ చాలా చక్కగా ఎదుగుతాడు. అంతేకాదండి, మనోడు జాబ్ కూడా చేస్తాడు. అందరినీ చక్కగా చూసుకొని, చూసారా నాన్న, నేను అన్న మాటని నిలబెట్టుకున్నాను అని చెప్తాడు. అంతటితో కాదండి, ఆ చెల్లె పెళ్ళి కూడా చేద్దామని డబ్బులు సంపాదించి నాన్నకు ఇచ్చేయడంతో నాన్న చాలా సంతోషిస్తాడు. ఇంకేముంది, ఇంతటితో అతనికి డబ్బు విలువ, అదేవిధంగా బాధ్యత అంటే ఫ్యామిలీలో ఉండే బాధ్యత కూడా తెలిసి వస్తుంది. అందరూ తెలుసుకున్నారు కదా, ప్రతి దాని విలువ మనకు తెలియాలి. అంతేకాదండి, పిల్లలకి పెంచే విధానంలో పెంచాలని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.